గ్రహబలం అంశానికి స్వాగతం. మీ గృహ ఆవరణలో కానీ లేక మీరు నిర్వహించేటువంటి దుకాణాలలో కానీ వాయువ్యం గనక పల్లంగా గనక ఉన్నట్లయితే తండ్రికి తన పుత్రులు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి పార్ట్నర్స్ శత్రువులుగా మారటానికి ఆస్కారం ఉంది. స్థిరత్వం లేకపోవటం, స్థాన భ్రంశం జరగటం, తెలియకుండానే స్త్రీలతో తగాదాలు సంభవించటం, ఇవన్నీ కూడాను సంభవిస్తాయి. కాబట్టి వాయువ్య దోషం లేకుండా చూసుకోవాలి సుమా. తూర్పు ఉత్తరాలు పల్లంగా ఉంటే అనిర్వచనీయమైనటువంటి ఐశ్వర్యం కలిగి ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఉత్తర, తూర్పు, ఈశాన్య స్థలాలు పెరిగి గనక ఉన్నట్లయితే తప్పక ఐశ్వర్యంతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడాను చాలా చక్కగా విరాజిలింప చేసుకోవటానికి ఆస్కారం వాస్తుశాస్త్రరీత్యా మనం గ్రహించవలసిన ముఖ్యాంశం. ఎవరైనా సరే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేక మిషనరీలు, నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటప్పుడు మీ యొక్క ఫ్యాక్టరీలలో మిషనరీలు నైరుతి, దక్షిణ, పశ్చిమ భాగాలలో గనక అమర్చుకున్నట్టయితే ట్రాన్స్ఫార్మర్ పెద్దదిగా ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ని కూడా ఆగ్నేయంలో గనక ఉంచినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాల్ని పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. చాలామంది ఇండిపెండెంట్ హౌస్ మంచిదా, అపార్ట్మెంట్లు మంచివా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా చేయనా అండి, లేకపోతే పార్ట్నర్షిప్ తీసుకోవచ్చా అండి అని చెప్పేసి కూడా ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచించేటువంటి వాళ్ళు గ్రహించవలసిన ముఖ్యాంశాల్లో మీరు తీసుకునేటువంటి వ్యాపార కేంద్రం కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, ఏదైనా సరే ఆ మూల దిక్కులు ఎలా ఉన్నాయో గమనించండి. ఈ దిక్కుల విషయంలో ఏమాత్రం కూడాను మీరు అవగాహన గనక లేకపోయినట్లయితే భవిష్యత్తులో విపత్కరవంతమైనటువంటి ప్రభావానికి గురయ్యే సూచన ఉంటుంది. దక్షిణ దిక్కున కానీ వాస్తు గనక విరుద్ధంగా ఉండి తప్పనిసరై కదలలేని, వదలలేని గనక పరిస్థితులు గనక ఉన్నట్లయితే ఆ స్థలంలోకి వచ్చి చేరేటువంటి నీరు తూర్పు, ఉత్తరాల నుంచి వచ్చేటట్టుగా ఏర్పరచుకోండి. నీటి వాటము యొక్క ప్రభావం కూడా వాస్తుశాస్త్రం మీద అత్యధికంగా పనిచేస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. ఆ నీటి వాటం ఆ స్థలంలోకి వచ్చి చేరేటువంటి నీరు తూర్పు, ఉత్తరాల నుండి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. వాడినటువంటి నీరు మాత్రం తూర్పు, ఈశాన్య, ఉత్తరాలలో ఏదో ఒక దిక్కులో నుంచి బయటకు వెళ్ళేటట్టుగా కాలువ లేక డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవాలి. కొంత ఉపశమనం మీకు కలగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. ఇకపోతే చాలామంది డబ్బు దాచే బిరువాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ డబ్బు దాచే బిరువాలు తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అది నైరుతి భాగంలో ఉండేటట్టుగా పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈశాన్య భాగంలో పెడతానండి, లక్ష్మీదేవి, ఈశ్వరుడు ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఈశాన్య భాగంలో ఉంచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా ఈశాన్య భాగంలో గనక ఉన్నట్లయితే ఆర్థిక నష్టం మాత్రం వాటిల్లి తీరుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. వాడుక నీరు గృహంలో కానివ్వండి లేక వ్యాపార కేంద్రంలో కానివ్వండి ఈశాన్యం నుంచి కనుక బయటికి పోవటం సర్వోత్తమమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. ఈశాన్యం నుంచి బయటకు ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని నైరుతి మూల నుంచే పోతుంది సార్ మా ఇంట్లో బాగుంటుందంటారా అంటే అనారోగ్యాలు సంభవిస్తాయి. నైరుతి మూల నుంచి ఎప్పుడూ కూడా నీరు బయటికి వెళ్ళకూడదండి, చాలా తప్పు. ఇలా వీలు కావట్లేదండి, మరి ఏం చేయమంటారు? మీరు ఈశాన్యంలో నుంచే వెళ్ళాలంటారు, అటువైపు కుదరట్లేదండి, ఏం చేయాలి అని చెప్పేసి మీరు భావించినట్లయితే నీటిని ఈశాన్యం వైపుగా పంపే ఏర్పాటు చేసి అక్కడి నుంచి దక్షిణ ఆగ్నేయం గుండా కానీ
పశ్చిమ వాయువ్యం గుండా కానీ పంపించి ఏర్పాటు చేసుకోవాలి. అంటే మీరు అమర్చేటువంటి ఆ పైప్ సిస్టమ్స్ ఆ విధంగా కనుక ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తిరగచ్చు. మరుగుదొడ్డి గుంటలు మాత్రం తూర్పు, ఆగ్నేయ, ఉత్తర, వాయువ్య భాగాల్లోనే ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి. ఇవన్నీ వాస్తుశాస్త్రరీత్యా మనం అభివృద్ధికరమైనటువంటి ప్రభావాల్లోకి పయనించడానికి వీలైనటువంటి సూత్ర ప్రాతిపదికలు అనేటువంటి విషయాన్ని గుర్తిరుగుతూ, ఈశాన్య భాగంలో మేడపైకి మెట్లు కట్టేటట్టుగా ఉన్నది ఆ స్థలం, ఏం చెయ్యాలి? అది చాలా తప్పు. ఈశాన్య భాగంలో మేడపైకి మెట్లు కడతారా ఎవరైనా? కట్టనే కట్టరు. అలా కట్టినట్లయితే ఏం జరుగుతుంది? వంశనాశనం జరుగుతుంది. ప్రాచీన వాస్తులో మాత్రం ఈశాన్యం మెట్లు మంచిదే అని రాశారు కదండి అని చెప్పేసి చాలామంది భావించవచ్చు. అయితే మీ ప్రథమ కుమారుడు అప్రయోజకుడుగాను ఆర్థిక దుస్థితితోనూ జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈశాన్య మూల మెట్లు కట్టి పైకి వెళ్ళేటువంటి విధి విధానం ఏర్పాటు చేసినట్లయితే